హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర ఫుడ్స్ టు అప్పు కుకింగ్ సీరీస్. మన రెసిపీ వచ్చేసి చికెన్ పకోడీ. చిన్న చిన్న టిప్స్తో చేస్తే ఈ చికెన్ పకోడీ అనేది మనం బయట బండి మీద కొన్నట్లుగానే ఉంటుందండి. బయట అంతంత రేట్ పెట్టి కొనుక్కునే బదులు అదేదో మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు లేట్, చికెన్ పకోడీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దామా. నేనైతే ఇక్కడ ఒక 1/2 kg బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. చికెన్ అనేది ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవడం వలన చికెన్ అనేది లోపల వరకు ఫ్రై అవుతుంది. అలాగే 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్, 2 స్పూన్స్ రైస్ ఫ్లోర్, 2 స్పూన్స్ శనగపిండి, 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 1/2 స్పూన్ ఫుడ్ కలర్, 1 స్పూన్ గరం మసాలా, మీ రుచికి తగ్గట్లు సాల్ట్, 1 స్పూన్ జీరా పౌడర్, మీ కారానికి తగ్గట్లు కారం, అలాగే ఫైనల్గా ఒక అరచెక్క నిమ్మకాయ, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్. ఇంతేనండి, చాలా ఈజీ. ఇవన్నీ మనకి డైలీ ఇంట్లో యూజ్ చేసే ఐటమ్సే. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో మనం కట్ చేసి పెట్టుకున్న చికెన్, అలాగే కార్న్ ఫ్లోర్, శనగపిండి, బియ్యపిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, జీరా పౌడర్, మీ రుచికి తగ్గట్లు సాల్ట్. ఇక్కడ నేను 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. అలానే కారం కూడా 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. ఒక 1/2 స్పూన్ ఫుడ్ కలర్, ఒక అరచెక్క నిమ్మకాయ పిండుకొని మనం చికెన్లో వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇలా బాగా చికెన్కి పట్టేటట్టు కలపండి. చూసారు కదా, ఇలా బాగా కోట్ చేసుకున్న చికెన్ని ఒక మూత పెట్టేసి 2 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టండి. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టడం వలన చికెన్ అనేది బాగా మ్యాగ్నెట్ అయి ఉంటుంది. 2 అవర్స్ తర్వాత చూడండి చికెన్ అనేది ఎంత బాగా మ్యాగ్నెట్ అయ్యిందో. మీకు ఇంకా ఎక్కువ టైం ఉంటే ఒక నైట్ మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టేయండి, చాలా బాగుంటుంది బాగా మ్యాగ్నెట్ అయ్యి చికెన్ అనేది. స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగనివ్వండి. ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలి. ఆయిల్ ఇలా బాగా హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని కూడా ఇలా దూరంగా ఒక్కొక్క పీసెస్గా వేసుకోండి. ఇలా దూరంగా వేసుకోవడం వలన చికెన్ అనేది బాగా ఫ్రై అవుతుంది. అదే దగ్గరగా వేసుకొని ఎక్కువగా వేసుకున్నామంటే చికెన్ లోపల వరకు బాగా ఫ్రై అవ్వదు. మీరు మంటను కూడా హై ఫ్లేమ్లో పెట్టొద్దు. హై ఫ్లేమ్లో పెట్టడం వలన త్వరగా ఫ్రై అవుతాయి, కానీ లోపల మాత్రం పచ్చినే ఉంటాయి. కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఇలా ఫ్రై చేసుకోండి. ఆయిల్లో పట్టినన్ని చికెన్ పీసెస్ వేసుకున్న తర్వాత మధ్య మధ్యలో ఇలా కదుపుతూ బాగా ఫ్రై చేసుకోండి. ఇలా కదపడం వలన బాగా లోపల వరకు ఫ్రై అవుతాయి. ఆల్మోస్ట్ మనకి చికెన్ పకోడీ ఫ్రై అయిపోయినట్లేనండి. చూస్తున్నారు కదా, ఆయిల్ కూడా బబుల్స్ రావడం చాలా తగ్గాయి. ఇంకా ఇవి తీసేసుకుందాం. చూడండి, మనం అచ్చం బయట బండి మీద కొన్నట్లే ఉన్నాయి చికెన్ పకోడీ. సేమ్ టేస్ట్తో కూడా వస్తాయి. మిగతా చికెన్ పీసెస్ని కూడా ఇలానే సేమ్ ప్రాసెస్లో ఫ్రై చేసుకోండి. మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి అలాగే చికెన్ పీసెస్ని దూరంగా వేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఫ్రై చేసుకోండి. చూస్తున్నారు కదా, ఇవి కూడా ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినట్లే. ఇవి కూడా తీసేసుకొని సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. నెక్స్ట్ అదే ఆయిల్లో 4 పచ్చిమిర్చి ఇలా పొడవుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోండి.
పచ్చిమిర్చి అనేవి ఇలా లైట్గా ఫ్రై అయితే సరిపోతుందండి, బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. చూస్తారు కదా మన వేడి వేడి చికెన్ పకోడీ. మనం చేసిన చికెన్ పకోడీ బయట బండి మీద కొన్నట్లుగానే ఉండదు కదా, కాబట్టి ఆనియన్స్ కూడా ఇలా రౌండ్గా కట్ చేసుకొని పెట్టుకోండి. కొంచెం కొత్తిమీర కూడా ఇలా సన్నగా తరుక్కొని పైన చల్లేసుకోండి. ఫైనల్గా ఒక అరచక్క నిమ్మకాయ పెట్టుకొని ఇంకా చికెన్ పకోడీ తింటుంటే బయట బండి మీద టేస్ట్ కూడా సరిపోదండి మనం చేసిన చికెన్ పకోడీకి. ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.